ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి యోహాను 7వ అధ్యాయము 28 వచనాలు చదువుకుందామండి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన మీరు ఎరుగుదురు, నేను ఆయనను యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపును కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పను. అంటే యేసు ఏం చెప్తున్నారు? నా గురించి మీకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, కానీ నన్ను ఎవరైతే పంపారో ఆయన మీకు తెలియదు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళాలంటే ఏంటి? ఆయన మీకు తెలియదు కనుక ఆయన నన్ను పంపినాడు. ఆయన మహాశక్తిమంతుడు, ఆయనే పరలోకవందన తండ్రి అండి. కనుక ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇందులో మనం చదివినట్టయితే అండి, యేసుప్రభు వారి గురించి అనేకమైన మాటలు ఉంటాయి. యేసుప్రభు వారు పలికిన మాటలు కూడా అనేకం ఉంటాయి. కనుక నిత్యము ఆయన బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానించి ఆయన చెప్పిన ప్రతి మాట మనం గొనుకొని ఎడల మనం ఆశీర్వాదంగా పొందుతామని నేను నమ్ముచున్నాను. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.